లిస్ట్ రాసి అందరి పేరుని చీడీలు వేస్తే ఎవరి పేరుని వచ్చింది? యోనా పేరుని వచ్చింది. యోన ఎవరు అంటే ఆయన తప్ప అందరు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఎవడికాడు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసి ఒరిగేస్తున్నారు అక్కడ. యోనా గారు ఒక్కడే వాడు అడుగు బాగా శుభ్రంగా నిద్రపోతున్నాడు. లేపడం ఏమని లేపాడు? పోయి నిద్రపోతా. ఇంత పరిస్థితుల్లో కూడా నీకు ఎలా నిద్ర పడుతుందయ్యా? అను ఎవడవయ్యా నువ్వు? ఇంత మందిలో సీటీ అయితే నీ పేరుని వచ్చింది. నువ్వు అవడవు అని వెతుకుతే అందరూ ఉన్నారుగా, నువ్వు ఒక్కడే మిస్ అయ్యి ఇక్కడ పడుకున్నావు. నువ్వు ఎవరిని మర్డర్ చేసి వచ్చో, ఏ ఘోరమైన పని చేసి వచ్చో అని చరిత్ర ఏంటంటే అప్పుడు అంటాడు, నేను ఒక ఇద్దరు చంపేసి వచ్చాను, ముగ్గురిని రేప్ చేసి వచ్చాను అన్నాడు అనుకో, నన్ను తీసుకెళ్లి సముద్రంలో వేసేయండి అన్నాడు. వెంటనే వేసేది. ఇంట్రడక్షన్ ఏమన్నా తెలుసా? సముద్రాన్ని భూమిని కలుగు చేసిన దేవుని సేవకుడు నేను. ఏ సముద్రం అయితే అల్లాడుతుందో, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద సీ అండ్ ద ఎర్త్. ఆయన సేవకుడిని, ఆయన మాటను ఎదిరించి నేను ఎలాగెళ్తున్నాను, నన్ను ఎత్తి సముద్రంలో పాడి మొత్తం సెట్ అయిపోద్దంటే ఎంత ఇచ్చిన తర్వాత నీ మీద చేయడానికి భయం వేస్తుంది కదా. నీ మీద చేయడానికి భయం వేస్తుంది. నిన్ను పడేద్దావా అని చెప్పి, లేదు నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వాడని కంట్రోల్ చేద్దాం అనుకుని అన్ని వేసాడు. యాంకర్లు అన్ని ఏంటది, గేలాల లంగర్లు అన్ని వేసాడు. లంగర్లు ఎగిరిపోయి అంతే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ లంగర్ ఉండదో. నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిద్దాం అనుకున్నాడు, అన్ని ఎగిరిపోయి అంతే గాలిలో. ఇక ఓన్లీ సొల్యూషన్, అబ్బాయి మీ యొక్క వస్తువులన్నీ పాడేసుకున్నారు, లంగర్లు వేసారు, పని జరగలేదు, నన్ను ఎత్తి పాడేయండి అయ్యా మీరు బతుకుతారు అంటే అయిష్టంగా అలా వేసిన వెంటనే తుఫాను ఏమైపోయింది, ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు మరలా యోనాని ఎలాగైతే తిమింగలం ద్వారా నినివేకి పంపాడో ఆ స్టోరీ మనకు తెలుసు. కాబట్టి రెండవ పాయింట్ గా తుఫాన్ ఎందుకు పంపిస్తాడు దేవుడు? when we are going in wrong direction, to redirect in a right way, God sends cyclone. మనల్ని తప్పు మార్గంలో వెళ్తున్న వారిని సరైన మార్గంలో పంపడానికి, నడిపించడానికి దేవుడు తుఫాను పంపిస్తాడు. అది రెండో పాయింట్.